తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. ఇవాల్టి సభలో సచివాలయంలో కమిషన్లపై కాంట్రాక్టర్ల ధర్నా గురించి కేటీఆర్ ప్రస్తావించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. శాసనసభ నుంచి నిరసనలు తెలుపుతూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎంట్రన్స్ దగ్గర బైఠాయించి ఆందోళన చేశారు. వద్దురా నాయన 20% పాలన అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 10 నిమిషాల పాటు మెట్లపైనే బైఠాయించి ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. భట్టి వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్షల్స్ అక్కడికి చేరుకున్నారు. మెట్లపైన నిరసనలు తెలపవద్దని చీఫ్ మార్షల్ తెలపడంతో కాసేపు మార్షల్తో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వద్దురా నాయనా, 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 ఈ దౌర్జన్యం చూడరు ఒకసారి. పోలీసు వాళ్ళ దౌర్జన్యం అసెంబ్లీ లోపల చూడరు. ఎంత దారుణంగా దౌర్జన్యం చేస్తుండో పోలీసు వాళ్ళు చూడరు. ఎంతమంది పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ చూడరు. పోలీసు వాళ్ళని ప్రజలు మొత్తం చూస్తారు. పోలీసు వాళ్ళని మిమ్మల్ని మొత్తం ఇగో చూడరు, అందరు చూడరు. ఇగో పోలీసు వాళ్ళని ప్రజల కోసం మేము అడుగుతుంటే వీళ్ళు చూడరు ఎట్లా చేస్తున్నారు. మొత్తం పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మొత్తం ప్రజలందరూ కూడా చూడాలి. ఇగో చూడరు ఎంతెంత ఇవాడు చూడు, ఒక్కసారి చూడరు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కసారి మొత్తం చూడాలి, ఏ విధంగా ఒక్కసారి చూడాలి అందరు కూడా.